సరే ఏదైతే ఈ కుటుంబ ప్రభుత్వం అన్నట్టుగానే ఏదైతే ఉమ్మడి గవర్నమెంట్ రాష్ట్రానికి పెట్టుబడుల వెలువల వస్తా ఉన్నాయి. దానిలో భాగంగా గతంలో ఏదైతే అనౌన్స్ చేసిన గోల్డ్ డేటా సెంటర్ శంకుస్థాపన జరగబోతుంది. దాన్ని ఎలా చూడొచ్చు? నిజంగానే కూటమి ప్రభుత్వం అనుకున్నట్టుగానే ఉద్యోగావకాశ కల్పనలో ప్రథమ స్థానంలో ఉందంటారా లేదంటారా? సహజంగా ఈరోజు గూగుల్ డేటా సెంటర్తో ఐటీ విప్లవం రాబోతుందనే విషయం మీరు తేటతెల్లని కనపడుతుంది. ఇప్పుడు ఒక రకంగా గూగుల్ సెంటర్ రావడంతో ప్రపంచంలో ప్రముఖ కంపెనీల లిస్టులో ఈరోజు బెంగళూరు తర్వాత హైదరాబాద్ తర్వాత వైజాగ్ కూడా చేరబోతుందనే విషయం ప్రస్ఫుటంగా తేటతెల్లంగా కనపడుతుందనే విషయం ఇది తెలియపరుస్తుంది. అంటే ఇక్కడ అదేవిధంగా ప్రత్యేకంగానే పరోక్షంగానే సుమారు 10,000 మంది ఎంప్లాయీస్తో ప్రారంభమైన రాబోయే సంవత్సరంలో సుమారుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తుందనేది వాస్తవం. అంటే ఇక్కడ మనం చూసుకుంటే గతంలో వాళ్ళే విమర్శిస్తూ ఉన్నారు, మళ్ళీ వాళ్ళే మాట్లాడుతున్నారు. మేము తెచ్చి మీరు తీసుకుంటున్నారని చెప్పి అంటూ ఉంటారు. కొంతసేపు ఏమన్నా లేదు మేమే తెచ్చామని చెప్పి కాసేపు అంటారు, కాసేపు అని రావద్దు అంటారు. ఇలా ఇలాంటి వైఖరిని ఎలా చూడొచ్చు? మీరు చూడొచ్చు. ఒక రకంగా ఏంటంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు వివేకవంతులు. ఏ రకంగా అయితే గత 5 ఏళ్ళలో చూసారో పేపర్కే పరిమితమైనటువంటి వ్యవహారం ఈరోజు పబ్లిక్గా మీరు చూస్తున్నారు. ఇప్పుడు 2 ఏళ్లలో సుమారు 8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో మన రాష్ట్రానికి వచ్చినాయి. అదేవిధంగా మొన్న మనం గూగుల్ సెంటర్కి ముందు ఏదైతే మెటల్ కంపెనీ ఉక్కు కర్మాగారం ప్రారంభమైంది. ఆ ఉక్కు కర్మాగారం ద్వారా సుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా సుమారు 50,000 మంది పైన ఉపాధి పొందుతున్నారు. మరి రోడ్డు కనెక్టివిటీ కానీ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ మౌలిక సదుపాయాల విషయంలో లక్షల కోట్లు ఈరోజు పెట్టుబడి తీసుకురావడం రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు గారు మొన్ననే సీతారామన్ గారి ద్వారా తీసుకున్న ఎక్సలెన్స్ అవార్డు అది ఊరికినే రాదు, అది నిజంగా రివిజన్ చేసి అది అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అందులో మరి ప్రముఖంగా చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించి ఆ చేతుల మీద తీసుకుంటుంది. నిజంగా ఇది రాష్ట్రానికి గొప్ప గర్వకారణంగా అభివర్ణిస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ అది కూడా తప్పు, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి అలాంటి అవార్డులు తీసుకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగానే ఆయన సొంతంగా తీసుకున్నారు అవార్డు, లేకపోతే అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు అనౌన్స్ చేసిన దాంట్లో వచ్చిందంటారు? అది ప్రత్యక్షంగా ఇది కనపడుతూ ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు అనౌన్స్ చేసిన ఎక్సలెన్సీ అవార్డులో ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి మరి ఈరోజు ప్రత్యేకంగా కనపడుతూ ఉంది. ఇది నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా తీసుకుంటం జరిగింది. ఇది పనితనం మీద రుజువైంది తప్ప ఇది ఏ రకంగా డబ్బా కొట్టుకుంటా కాదని విషయం మీ అందరికీ తెలియపరుస్తుంది. అంటే అలాంటి అవార్డు తీసుకోవడానికి ప్రధానమైన అంశం ఏంటంటారు చంద్రబాబు నాయుడు గారు రావడం? ప్రధానమంత్రి సమర్థమైన నాయకత్వం అండి, సమర్థమైన పనితనం, పెట్టుబడులు తీసుకురావడం. ఈ 3 ముఖ్యంగా బేస్ చేసుకుని అవి మరి ఇండస్ట్రీస్ తీసుకురావడం అనేది ఒక రకంగా గొప్ప విషయం. ఇది ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఈరోజు ఉందని చెప్పేసి తెలియపరుస్తుంది. అంటే ఇక్కడ సీతారామన్ గారు కూడా చెప్పారు, ఏదైతే గూగుల్ డేటా సెంటర్ కానీ వీటిని కానీ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారని చెప్పినా కూడా దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చుంటారు? అది కానీ ప్రజలకి అర్థమవుతుందండి. వివేకవంతులైన ప్రజలకి ఈరోజు స్పష్టంగా అవగతం అవుతుంది. గూగుల్ డేటా సెంటరు అదేవిధంగా ప్రముఖ కంపెనీలు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలు ఈరోజు క్యూ కట్టి ఈరోజు మరి దేశంలో ఉన్న ఐటీ పట్టణాలు ఏవైతున్నాయో వాటి సరసన వైజాగ్ కూడా చేరబోతుందని ప్రత్యక్షంగా ఈరోజు కనపడుతుంది. మీ అందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా చూపించబోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలు వెళ్ళాడు. ఆయన శనివారం నుంచి విదేశీ టూర్కి వెళ్ళాడు. నిన్న లోకేష్ గారు శనివారం రోజు అన్న వైజాగ్ అటు తిరుగుతూ ఉన్నారు. అక్కడ ప్లాంట్కి సంబంధించిన సోలార్ ప్లాంట్ ఇనాగ్రేషన్ అయింది. అక్కడే ఉండిపోయిన పరిస్థితి. దాన్ని కూడా వాళ్ళు మా నాయకుడు వెళ్ళాడు కాబట్టి ఈ లోకేష్ కనపట్లేదు, గుసగుసలు ఆడుకున్నాడు పార్టీలో, ఎక్కడ ఎవరికి కనపట్లేదు, కుటుంబ నాయకులు ఎవరికి కనపట్లేదు, పారిపోయాడు అక్కడికి అని చెప్పి మాట్లాడతారు. ఎలా చూడొచ్చుంటారు? అంటే ఆయన ఉన్న షెడ్యూల్ని కూడా కనపడకుండా ఆయన బిజీగా ఉన్నా కూడా దాన్ని కూడా విమర్శించడానికి ఎలా చూడొచ్చుంటారు? ఇక్కడ అందరికీ తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాధ్యత ఉంది, ప్రతిపక్ష నాయకుడు పాత్ర. ఆ పాత్ర కనీసం ఆయన నిర్వర్తించకుండా ఈరోజు లేదో మావిగాన్ అని తర్వాత విదేశీ టూర్లని బాధ్యత లేనితనం ప్రజలందరికీ కనపడుతూ ఉంది. ఇది ప్రత్యేకంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిను విమర్శించాల్సిన పని లేదు. ఏం చేసావు నీకు అందుకనే 11 సీట్లు ఇచ్చారు. ప్రజాప్రభుత్వం కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఉపాధి తీసుకొచ్చి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ప్రత్యక్షంగా కనపడుతుంది. అంటే మరి ఇక్కడ ఇంకో విధంగా చూసుకుంటే అయితే మన మిథున్ రెడ్డి గారు తండ్రి రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతున్నారు. బీసీ అభివృద్ధి పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అని మాట్లాడుతున్నారు. గతంలో చూసుకుంటే జరిగిన హత్య కేసులు కానీ, ఆయన ఇలాకాలో జరిగిన హత్య కేసులు కానీ ఎలా చూడుతుంటారు? నిజంగానే బీసీ అభ్యున్నతి కోసం వైఎస్ఆర్సీపీ పాటుపడుతుంది అంటారు? అసలు బీసీ అభ్యున్నతి పాటుపడితే
ముఖ్యంగా మూడో వంతు బీసీ సీట్లు ఉన్నప్పటికి కూడా ఒక్క సీటు కూడా గెలవలేనటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈరోజు బీసీల గురించి మాట్లాడే హక్కు అతనికి లేదని తెలియపరుస్తుంది. అంటే ఇక్కడ రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తి ఒక రెడ్డి కులస్తుడు అయి ఉండి బీసీలకు అభ్యున్నతికి పాటుపడుతున్నామని ఆయన చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? గతంలో ఒక ఆయనకి గుండు కొట్టిన పరిస్థితి, బీసీ కుర్రాడికి గుండు కొట్టిన పరిస్థితి ఇసుక దందా వ్యవహారంలో ఎలా చూడొచ్చు అంటారు అసలు? రామచంద్ర రెడ్డి గారు మాట్లాడితే హాస్యాస్పదంగా ఉందని తెలిసింది. బీసీల అభ్యున్నతి కానీ సంక్షేమాన్ని కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడిన పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా కనపడలేదని మీ అందరికీ తెలియపరుస్తుంది. అదేవిధంగా అయితే మన ఈడీ సంబంధించిన కొన్ని దాడులు చేయడం జరిగింది. విజయసాయి రెడ్డి గారి మీద కూడా దాడి చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కావాలని నా మీద కక్ష సాధింపు చేయడానికి చేసింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని నిజంగానే కక్ష సాధింపు జరిగిందంటారు, లేకపోతే గతంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించిన దాంట్లో, బొగ్గు కుంభకోణానికి సంబంధించిన దాంట్లో ఏమైనా క్లూస్ కోసం వచ్చారంటారు? అసలు ఈడీ దాడి చేసిందంటే దానికి ప్రత్యక్షంగా సమగ్ర సమాచారం లేకుండా ఈడీ మాత్రం రాదు. ఈడీ వచ్చింది, దానికి దాన్ని పరిశీలి చేస్తుంది, ఏమేమి దొరుకుతున్నాయి ఏంటి అనేది ఈడీ చేసిన తర్వాత కూడా ఆయన మరి కక్ష సాధింపు చర్యగానే మాట్లాడుతున్నట్టుగా విజయసాయి రెడ్డి అనిపిస్తుంది. అంతే తప్ప ఏదో దురుద్దేశపూర్వకంగా సీఎం మీద కక్ష కట్టి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అది నిజంగా ఈడీ మీద కక్ష సాధింపు, అదే ఒక రకంగా ఏదో కక్ష సాధింపు చర్యగానే చంద్రబాబు నాయుడు మీద కనపడుతుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే బీజేపీలో చేరబోతున్నాడని చెప్పి ఒక మాట్లాడుతాను. నిజంగా బీజేపీలో వచ్చే అవకాశం ఉందంటారు ఆయన? ప్రస్తుతానికైతే బీజేపీ వైపు ఆయన చూపు లేదనేది లేదు. కొత్త పార్టీ పెడుతున్నారని చెప్పి సమాచారం ఉంది. బీజేపీకి నాకు తెలిసి బీజేపీలో ఉన్నంత వరకు ఏ రకంగా ఆయన చేర్చుకుంటే అవకాశం లేదని తెలియదు. ఆయన కొత్త పార్టీ దిశగా వెళ్తున్నారని మాత్రం జనాలు చెప్పుకుంటున్న పరిస్థితి. అంటే మరి ఇక్కడ చూసుకుంటే ఇంకో పక్కన చూసుకుంటే రాష్ట్రంలో ఒక పక్కన పెట్టుబడులు, ఇంకో పక్కన సంక్షేమ అభివృద్ధి చేస్తూ ఉన్నా కూడా ఎక్కడ ఏ సంక్షేమ అభివృద్ధి జరగట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ నాయకులు ప్రతి ఒక్కళ్ళు వచ్చి బయటికి. ఒక పక్క హత్య రాజకీయాలు నడుస్తుంది, ఇంకో పక్క రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. కొంతమంది మహిళల మీద దాడులు ఎక్కువ అని చెప్పి కొంతమంది మాట్లాడు. అసలు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నాయంటారు? ఒకటండి, కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో సంక్షేమం అభివృద్ధి రెండు సమపాడులో తీసుకెళ్తున్న దిశది ఏదైతే సూపర్ 6 పథకాలు అమలు దిశగా జరుగుతూ ముందుకెళ్తుంది. లక్షల కోట్లు సంక్షేమానికి ఖర్చు పెడుతుంది. రైతులకు కానీ, మహిళలకు కానీ, తర్వాత నిరుద్యోగ యువతకు కానీ. ఈరోజు మరి మహిళలకి చూస్తే ఆర్టీసీ పథకాలు కానీ ఇవన్నీ కూడా సంక్షేమానికి లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది. ఈరోజు ఏ రకంగా మరి అభివృద్ధి సంక్షేమం రెండు సమపాళ్ళు వెళ్తున్న దిశగా ముందుకెళ్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ డీజిల్ పెట్రోల్ కోత లేదని గవర్నమెంట్ చెబుతా ఉన్నా సరే, కేంద్ర ప్రభుత్వం కూడా చెబుతున్నా సరే, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి జరిగిన ఏదైతే స్టాక్ నిల్వలు తగ్గిపోవడానికి దాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగానే ఫెయిల్ అయిందంటారా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన రద్దీ మూలాన్ని జరిగిందంటారు? ఇది డీజిల్ పెట్రోల్ విషయం అనేది ప్రపంచ సంక్షోభం. భారతదేశానికి ఏ రకంగా సమస్య లేదు. $50 ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధర 110, 120 చేరింది. ఇది ప్రపంచ సంక్షోభం తప్ప భారతదేశ సంక్షోభం అనుకోం. సహజంగా పెరగవచ్చు, తగ్గొచ్చు. అది పెరిగే దాని మీద మనం నిన్న సీఎం గారు సమీక్ష సమావేశంలో ప్రత్యక్షంగా చెప్పారు, నిల్వలు ఉన్నది సరిపడా. రాబోయే రోజులు ఈరోజు రేపు సాయంత్రం లోపల సర్దుమణకొచ్చి అందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి సంక్షోభం తాత్కాలికం, వారం రోజులు 10 రోజులే. అంటే ఫెయిల్యూర్ అయిందని చెప్పి మాట్లాడుతాను. ఫెయిల్యూర్ అయిందంటారు. ఫెయిల్యూర్ ఏ రకంగా అవుతుంది? ప్రపంచ సంక్షోభాన్ని పట్టుకొని భారతదేశానికి లింక్ పెడతాను ఏ రకంగా ఉంది? కొంతమంది అంటే అయిపోతుందని ఉద్దేశంతో ముందుగా నిల్వలు చేసుకుంటారు తెలియని మనుషులు. ఆ రకంగా అట్లాంటిది కూడా లేకుండా ముందుగా జరుగుతుంది. ఈ 10-15 రోజులు ఈ సంక్షోభం కూడా సమస్య పోవచ్చు.